హాయ్ యూస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. మెగాస్టార్ చిరంజీవికి సంక్రాంతి బాగా వర్కౌట్ అవుతుందా అంటే ఖచ్చితంగా బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుందని మనం చెప్పొచ్చు. ఎలా అంటే మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో ఒక 7-8 సంవత్సరాలు అక్కడ బిజీ అయిపోయి కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, ప్రజారాజ్య పార్టీ అధినేతగా ఇలాగా బిజీగా ఉండి కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి ఆయన దూరంగా ఉండడం జరిగింది. ఆ తర్వాత ఆయన 'ఖైదీ నంబర్ 150' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సంక్రాంతికి విడుదలైంది. చాలా పెద్ద విజయం సాధించింది. అయితే చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సినిమా కావడం వల్ల, లేదంటే మ్యూజికల్‌గా మంచి హిట్ అవ్వడం వల్ల ఈ సినిమా హిట్ అయిందని కూడా అప్పుడు కొన్ని విశ్లేషణలు వచ్చాయి. కానీ అది మెగాస్టార్‌కి రీ ఇన్నింగ్స్‌లో చాలా మంచి విజయాన్ని ఇచ్చింది. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా 'సైరా' డిసప్పాయింట్ చేసింది. ఆయన ప్రొడ్యూస్ చేశాడు. అది సంక్రాంతికి రాలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి 'ఆచార్య' సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది. అది కూడా సంక్రాంతికి కాకుండా వేరే టైంలో రిలీజ్ అయింది. మళ్ళీ 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతికొచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా పెద్ద హిట్ అయింది. ఆహ్, సో, సంక్రాంతికి వచ్చినటువంటి ఈ రీ ఎంట్రీలో సంక్రాంతికి వచ్చినటువంటి రెండో సినిమా 'వాల్తేరు వీరయ్య' చాలా పెద్ద విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత వచ్చిన 'భోలా శంకర్' మళ్ళీ డిసప్పాయింట్ చేసింది. అలాగే 'గాడ్ ఫాదర్' మరీ అంత డిసప్పాయింట్‌మెంట్ కాదు కానీ, అది కూడా మరీ అంత బ్లాక్ బస్టర్ హిట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చినటువంటి ఈ సంక్రాంతికి వచ్చినటువంటి 'మనశంకర వరప్రసాద్ పండక్కి వస్తున్నారనే' సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్‌గా డిక్లేర్ చేస్తున్నారు. అంటే ఏ రేంజ్ ఏంటి, ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తది ఏంటనేది ఇంకా ముందు ముందు తెలుస్తది. ప్రస్తుతానికైతే ఇది సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఈ సినిమా ఫస్ట్ దీంట్లో ఉంటది. ఫస్ట్ చాయిస్‌గా ఉంటదని చెప్పి అందరూ చెప్తున్నారు. ముఖ్యంగా 'రాజా సాబ్' సినిమా బాగా డిసప్పాయింట్ చేయడం అనేది కూడా ఈ సినిమాకి ఒక పెద్ద అడ్వాంటేజ్. అంటే ఆ సినిమా హిట్ అయినా కూడా సూపర్ డూపర్ హిట్ అయినా కూడా ఈ సినిమా కూడా అంతే ఇది ఉంటది. కానీ ఆ సినిమా బాగా డిసప్పాయింట్ చేయడం వల్ల ఈ సినిమాకి డెఫినెట్‌గా కొంత ఎడ్జ్ ఉంటుంది. థియేటర్ల పరంగా కావచ్చు. ఇప్పుడు 'రాజా సాబ్' చాలా పెద్ద హిట్ అయ్యుంటే చాలా సింగిల్ స్క్రీన్స్‌లో దాన్ని ఇప్పటికీ కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటది. కానీ అది బాగా నిరాశపరచడం వల్ల డెఫినెట్‌గా థియేటర్స్ పరంగా కూడా అటు సింగిల్ స్క్రీన్స్ కావచ్చు, మల్టీప్లెక్స్‌లు కావచ్చు, ఆ రకమైనటువంటి అడ్వాంటేజ్ కూడా ఇప్పుడు ఈ సినిమాకి ఉంటది. ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఇంకో 3 సినిమాలు 'రవితేజ భర్త మహాశయలకు విజ్ఞప్తి', 'శర్వానంద్ 'నారి నారి నడుం మురారి', 'నవీన్ పులిశెట్టి 'అనగనగా ఒక రాజు' ఈ 3 సినిమాలు కూడా వస్తున్నాయి. అంటే మనం అంతకుముందు కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. ఈ సంక్రాంతికి ఎంత స్టామినా ఉంటదంటే రిలీజ్ అయిన దాదాపుగా ఒక 5, 6 సినిమాల్ని అలవోకగా అద్భుతమైనటువంటి విజయాలు అందించగలిగేంత సత్తా సంక్రాంతికి ఉంటది. ఎందుకంటే సంక్రాంతికి సినిమా చూడడం అనేది మన తెలుగు వాళ్ళకి ఒక ఆనవాయితీలో ఒక భాగం అని చెప్పొచ్చు. ఎలాగైతే కొత్త అల్లుళ్ళు ఇంటికి రావడం, ప ప ఇవి చేసుకోవడం, రకరకాల పిండి వంటలు ఇవి చేసుకోవడం. అంతకుముందు ఎప్పుడు చేసుకునేటువంటి వంటకాలు కూడా సంక్రాంతి సందర్భంగా చేసుకుంటారు. కడియాలని, అవని, ఇవని చేసుకొని హ్యాపీగా అంటే ఇంటిల్లిపాది ఎంజాయ్ చేసేది. అందులో ఆ షెడ్యూల్‌లో కంపల్సరీ ఇంటిల్లిపాది ఒక సినిమాకెళ్ళడం. ఒకటి కాదు. కనీసం 2, 3 సినిమాలు చూడడం అనేది ఒక ఇదిగా ఉంటది. ఒక కోడి పందాలకెళ్ళడం, లేకపోతే బంధువులందరిని ఒక చోట గ్యాదర్ అయ్యి ఎంజాయ్ చేయడం ఎలాగో, అలాగే ఒక సినిమాకి వెళ్ళడం కూడా ఇందులో ఒక భాగంగా ఉంటది కాబట్టి డెఫినిట్‌గా సినిమా బాగుందని టాక్ వస్తే అందరికి సెలవులుంటాయి ముఖ్యంగా. సెలవులుంటాయి. ఇక్కడ పట్టణాల నుంచి పల్లెటూర్లకి అంటే వాళ్ళ మూలాలకి వెళ్ళి కొద్ది రోజులు గడుపుతారు కాబట్టి వాళ్ళకి టైం ఉంటది. ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి టైం స్పెండ్ చేయడానికి. కాబట్టి ఈ సినిమా కూడా ఎలాగైతే కొత్త బట్టలు పండక్కి 2, 3 జతలు కొత్త బట్టలు ఎలా కొనుక్కుంటారో, పండక్కి 2, 3 సినిమాలు చూడాలని కూడా ముందే ఫిక్స్ అయిపోయి ఊర్లకెళ్తారు కాబట్టి డెఫినెట్‌గా సంక్రాంతికొచ్చే సినిమాలు మరీ నెగెటివ్‌గా ఉంటే మనం ఏం చెప్పలేం కానీ, ఓ మాదిరిగా ఉందంటే కూడా విపరీతమైనటువంటి వసూళ్ళొస్తాయి. ఇప్పుడు 'రాజా సాబ్' సినిమా కూడా ఫస్ట్ డే అంత నెగెటివ్ ఇదొచ్చినా కూడా నిన్న కూడా కలెక్షన్స్ చాలా బాగున్నాయని చెప్పి మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. 200 కోట్ల పైగా దాటిందని చెప్పి చెప్తున్నారు. అలాగా ఈ సంక్రాంతికి
ఉండే అడ్వాంటేజ్ వల్ల ఇప్పుడు ఈ మనశంకర వరప్రసాద్ తర్వాత వస్తున్నటువంటి మిగతా 3 సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నా ఈ సినిమా డెఫినెట్‌గా అంటే చిరంజీవి, నయనతార, అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ సాంగ్స్ హిట్ అయ్యి ఉండడం, చిరంజీవి వింటేజ్ లుక్‌లో ఉండడం ఇవన్నీ సినిమాకి అడ్వాంటేజ్ కాబట్టి డెఫినెట్‌గా ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ ఫస్ట్ చాయిస్‌గా ఉంటదనైతే మనం చెప్పొచ్చు. ఇక అంటే వరుసగా 3 సినిమాలు సంక్రాంతికి వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కాబట్టి ఈ సెంటిమెంట్‌ని మెగాస్టార్ కొనసాగించే అవకాశం అయితే మాత్రం పుష్కలంగా ఉంది. అఫ్‌కోర్స్ అంటే విశ్వంబర అయితే సంక్రాంతి వరకు దాన్ని ఆప్ చేయడం కష్టం కాబట్టి ఆ సినిమా ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కొంత ఆశించిన స్థాయిలో అవుట్‌పుట్ రాకపోవడం వల్ల దాన్ని మళ్ళీ మెరుగులు దిద్దుతున్నారు. కాబట్టి ఆ సినిమా సమ్మర్‌లో అంటే అప్పుడు రామ్ చరణ్‌ది మార్చి 27వ తారీఖున పెద్ది. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ది ఉస్తాద్ భగత్ సింగ్ వస్తది ఏప్రిల్, మేలో. ఆ తర్వాత చిరంజీవిది వస్తది. అంటే ఈ సంవత్సరం చిరంజీవి నుంచి 2 సినిమాలు. 25లో ఆయనకి సినిమా లేదు. కానీ ఆ లోటుని భర్తీ చేస్తూ ఈ 25లో విశ్వంబర వచ్చేస్తది. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో అంటే వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ చిరంజీవి కాంబినేషన్లో ఇంకా పేరు పెట్టిన సినిమాకి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ వర్కులు చాలా జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో వేరే లాంగ్వేజ్ చెందినటువంటి ఒక ప్రముఖ హీరో ప్రత్యేక అతిథి పాత్ర పోషించే అవకాశం ఉందని కూడా మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఆ సినిమాని డెఫినెట్గా ఒక వీరసింహారెడ్డి లాగా వాల్తేరు వీరయ్య లాగా, ఒక మనశంకర వరప్రసాద్ లాగా, ఖైదీ నంబర్ 150 లాగా సంక్రాంతి బరిలో డెఫినెట్గా దింపుతారని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరుసగా 3 విజయాలు సంక్రాంతికి వచ్చి 3 విజయాలు ఆయన అందుకున్నాడు కాబట్టి మధ్యలో విశ్వంబర సమ్మర్కి వచ్చేసి సమ్మర్ తర్వాత వచ్చేస్తే నెక్స్ట్ బాబీ దర్శకత్వంలో వచ్చే సినిమా డెఫినెట్గా సంక్రాంతికి వస్తుంది. అంటే ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా ఒక 5-6 సినిమాలు అయితే సంక్రాంతికి హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ప్లానింగ్ ఉంటే డిసెంబర్ నుంచి క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి అంటే చాలా అనువైనటువంటి ఇది సీజన్ అది. క్రిస్మస్ ముందుకు వచ్చి క్రిస్మస్కి ఒక 2-3 రోజులు ముందు వచ్చి సంక్రాంతి వరకు కూడా హ్యాపీగా థియేటర్లో ఆడే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ చిరంజీవి సినిమా బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఈ సంక్రాంతికి వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ పండక్కి వస్తున్నాడు అనే సినిమాకి చాలా చాలా అంటే చాలా పాజిటివ్ టాక్ ఉంది. ముఖ్యంగా ఈ సినిమాకు ముందు వచ్చినటువంటి బోలాశంకర్ బాగా డిసప్పాయింట్ చేసి ఉండడం వల్ల ఫ్యాన్స్ అందరూ కూడా బాగా ఇదిగా ఉన్నారు. వాళ్ళందరిలోనూ జోష్ నింపే సినిమాగా మనశంకర వరప్రసాద్ గెలుస్తుంది. సో ఈ సందర్భంగా చిరంజీవి నుంచి వస్తున్నటువంటి ఇంకో సినిమా కూడా వచ్చే సంక్రాంతికి 2027 సంక్రాంతికి రావాలని మనం కోరుకుందాం.